సీజన్లోనే పెద్ద గొడవ విన్నారా? ఒకరి మీద ఒకరు కొట్టేసుకున్నారు, తొక్కేసుకున్నారు విన్నారా? కళ్యాణ్ బూతులు మాట్లాడాడు విన్నారా? కళ్యాణ్ అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయాడు విన్నారా? వినే ఉంటారు ఇవన్నీ. ఇన్ని జరిగాయి ఆ హౌస్లో అని హౌస్ మేట్స్కి కూడా తెలియనని బయటకు తెలుస్తున్నాయి అనమాట. అసలు ఏం జరిగిందనేది మాట్లాడుకుందాం. సో నామినేషన్స్ ఎలా జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొన్ని హింట్స్ ఇస్తాము, దాని తర్వాత ఇంకా ప్రాపర్గా ఇంకొక వీడియోలో కూడా క్లియర్గా చెప్తా. సో నామినేషన్స్లో గొడవలు జరిగాయి. సో జరిగిన మాట వాస్తవం, ఎలా జరిగాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ప్రైవేట్ నామినేషన్స్ జరిగాయి. సో ఆ ప్రైవేట్ నామినేషన్స్లో ఒక్కొక్కరు వచ్చి నామినేట్ చేసుకున్నారు. సో క్లియర్గా అక్కడ ఇండికేషన్ వచ్చింది. సో దివ్య గారు బర్నీ గారి వైపు వెళ్ళారు క్లియర్గా. ఎందుకంటే సో దివ్య తనూజాని ఈవెన్ దో నామినేట్ చేసినా కూడా దివ్య పరిస్థితి ఏంటంటే దివ్యకి క్లారిటీ వచ్చింది. మళ్ళీ దివ్య తనూజాని టచ్ చేసుద్దా అంటే లేదు, మరి దివ్య వర్సెస్ తనూజ జరిగింది అని చెప్పి తెలుస్తుంది. మేబీ తనూజ దివ్య నామినేట్ చేస్తుండొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఈజీగా తెలిసిపోయింది కాబట్టి. సో మళ్ళీ దివ్యని తనూజాని ఇంకొకసారి టార్గెట్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఎలిమినేషన్ జోన్లో ఉంది. ఎలిమినేట్ అయిపోయే అమ్మాయి టార్గెట్ చేసినా పెద్ద ఫరక్ పడదు అన్నట్టు ఆమె టార్గెట్ చేస్తారు. ఒక టార్గెట్ కూడా చేసి ఉండొచ్చు. అంటే చాలా మంది శుద్ధ పూసలు మాట్లాడేది ఏంటంటే సో కళ్యాణ్ని తనూజ ఫ్యామిలీ అక్కడెక్కడో పెట్టారు, సో కళ్యాణ్ వాళ్ళు మాత్రం థర్డ్ ప్లేస్లో పెట్టారు. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యామిలీ థర్డ్ ప్లేస్లో పెట్టినా, కళ్యాణ్ ఫ్యామిలీ థర్డ్ ప్లేస్లో తనూజ వాళ్ళని పెట్టినా, తనూజ ఫ్యామిలీ కళ్యాణ్ 4వ ప్లేస్లో పెట్టినా, డెమోన్ ఫ్యామిలీ అసలు కళ్యాణ్ పెట్టకపోయినా దాని అర్థం ఏంటంటే హింట్లు ఇచ్చినట్టు అయ్యా హింట్లు. తనూజ ఫ్యామిలీ కళ్యాణ్ని 4వ ప్లేస్లో, ఇమాన్ 5వ ప్లేస్లో పెడితే ఆల్రెడీ తనూజకు ఒక ప్రీ ప్లాన్తో లోపలికి వచ్చుంటారు కదా తనూజ గారు. సో వీళ్ళకి స్కోప్ ఇవ్వకూడదు అని. సో అలాగా సేమ్ ప్లాన్ అక్కడ ఎగ్జిక్యూట్ చేయి పాప. 4లో 5లో ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవద్దు, ఓకేనా? వాళ్ళని పట్టించుకోవద్దు అని చెప్తుంది. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్తుంది, వాళ్ళకి స్కోప్ ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఇక్కడ కళ్యాణ్ ఫ్యామిలీ తనూజాని 3వ ప్లేస్లో పెట్టారు. మరి తనూజ నిజంగా 3వ ప్లేస్లో ఉందా? లేదు కదా. తనూజాని 3వ ప్లేస్లో పెట్టారంటే దాని అర్థం ఏంటంటే సో తనూజ మంచిగానే ఉండు, నార్మల్గానే గేమ్ ఆడు, తనూజతో రైవలరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో దాన్ని కొనసాగించుకో. రైవలరీ పెట్టుకుంటే ఏదో కప్పు కోసం రైవలరీ పెట్టుకున్నట్టు ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. సో అలా పెట్టుకోవద్దు, ఫ్రెండ్గానే ఉండు అని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. హింట్ అయ్యా. డెమోన్ ఫ్యామిలీ కళ్యాణ్ పెట్టకపోవడానికి, కళ్యాణ్ ఫ్యామిలీ డెమోన్ పెట్టడానికి ఏంటంటే సో డెమోన్ 5th ప్లేస్లో ఉన్నాడు, డెమోన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి, అంత స్కోప్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడ చెప్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే డెమోన్ ఫ్యామిలీ కళ్యాణ్ పెట్టలేదంటే అరే బాబు నువ్వు కళ్యాణ్తో గొడవ పెట్టుకోరా, కళ్యాణ్తో గొడవ పెట్టుకుని నీకు స్కోప్ వస్తుంది. తనూజతో గొడవ పెట్టుకుంటే స్కోప్ ఎవరికి రాదు. మళ్ళీ చెప్తున్నా, తనూజతో ఎవరు గొడవ పెట్టుకోవాలి? దివ్య లాంటి వాళ్ళు గొడవ పెట్టుకోవాలా, దివ్య ఒక్కతే గొడవ పెట్టుకోవాలా. ఇంకా ఇమాన్యుయల్కి అవినాష్ చెప్పినట్టు తనూజని టార్గెట్ చేసి ఏం ఉపయోగం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. దివ్య టార్గెట్ చేస్తే తనూజకి ఇదిగో ఇలా నో ఎలిమినేషన్ అలా జరుగుతుంది, దివ్యకి బీభత్సం ఉపయోగం ఉంటుంది. అందుకని కళ్యాణ్ పెట్టలేదనమాట డెమోన్ ఫ్యామిలీ. అరే బాబు గొడవలు పెట్టుకో, ఏం కాదు, స్కోప్ దొరుకుద్ది. ఓ పాయింట్లో చెప్పినట్టు లేదు, ఈ అబ్బాయికి అసలు అబ్బాయినే ఇగ్నోర్ చేయి అని చెప్పినట్టయినా ఉంటుంది. బట్ మేజర్గా అర్థమవుతుంది అంటే కళ్యాణ్తో గొడవ పెట్టుకోమని చెప్పారనమాట. అంటే కళ్యాణ్తో గొడవ పెట్టుకోవాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తా ఉన్నాడు డెమోన్. చెప్పకనే చెప్తున్నాడు అంటే లైక్ అది ఎలా చెప్తున్నాడు, సో ఏదో వెనకే చెప్తున్నట్టుంది, లేకుంటే అది సూటిపోటి మాటలుగా చెప్తున్నట్టుంది డెమోన్. అలా కాదు బాబు, స్ట్రైట్ అవే గొడవ పెట్టుకోరన్నారు. అదే జరిగింది ఈరోజు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ జరిగింది. సో దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ వర్సెస్ డెమోన్ బీభత్సమైన గొడవ జరిగింది. బికాస్ ఆఫ్ డెమోన్ని కళ్యాణ్ తీసేశారు కదా ఒక రీజన్ చెప్పి. సో ఎందుకు ఏంటి అనేది, సో ఒక అంటే లైక్ వీళ్ళు నేను ఒక కెప్టెన్సీ టాస్క్ లో ముందుకు వెళ్ళాలన్నా, నేను కెప్టెన్ అవ్వాలి అనుకున్నా, ఆ లాస్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి నాకు అడ్డం ఎవరు వస్తారు, నాకు ఎవరు స్ట్రాంగ్ అని అనుకున్నప్పుడు నాకు డెమోన్ కనిపిస్తారు. సో అందుకని నేను డెమోని తీసేస్తున్నా అని చెప్పారు. సో ద వే రీజన్ చెప్పాడంటే ఒక అజంప్షన్తో చెప్పాడు, నేను ఇంతవరకు వెళ్తే ఇక్కడ నాకు అడ్డం వచ్చేది ఎవరు, సో ఆ అడ్డం వచ్చే పర్సన్ నేను ఇక్కడే తీసేస్తున్నాను, అక్కడెక్కడో అడ్డం వచ్చే పర్సన్ నేను స్టార్టింగ్లోనే తీసేస్తున్నాను అని చెప్పి, ఇది నా స్మార్ట్ గేమ్ అన్నట్టు అబ్బాయి చెప్పాడు. కళ్యాణ్ అది సేఫ్ గేమ్ అన్నట్టు డెమోన్ అంటాడు. సేఫ్ గేమ్ అయితే నేను తనూజ వేసుకుంటా కదరా బాబు ఈజీగా, సో నిన్ను ఎందుకు వేస్తాను, ఇది నా రీజన్ అని చెప్పాడు. సో కళ్యాణ్ రీజన్ ఒక వైపు నుంచి అగ్రి చేయొచ్చు. కాకపోతే కళ్యాణ్ ఏంటంటే నేను స్ట్రాంగెస్ట్ పర్సన్స్తోనే గేమ్ ఆడతాను, స్ట్రాంగ్ పీపుల్తోనే గేమ్ ఆడతాను, చాలాసార్లు అలాగే డెమోన్ వస్తే ఏమైంది, డెమోన్ వస్తే చూసుకుందాం ఇలాగా మాట్లాడాడు కళ్యాణ్. సో అలాంటి కళ్యాణ్ తీసేయడం అనేది
మేబీ ఒక పాయింట్ నచ్చకపోవచ్చు కానీ బట్ కళ్యాణ్ డెమోని ఉంచుంటే బాగుండేదేమో అని. బట్ డెమోన్ ఫీలింగ్ ఏంది, ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి అదేదో అప్పుడెప్పుడుదో పాతది గుర్తు పెట్టుకొని ప్రతిసారి నన్ను ఇట్లా తీసేస్తున్నారు, ప్రతిసారి నన్ను ఇలా తొక్కేస్తున్నారు కళ్యాణ్, సో ఇంకా అది మర్చిపోలేదు అన్న థాట్లో అబ్బాయి ఉన్నాడు డెమోన్, అదే వెన్నుపోటుది అలా ఉన్నాడు కాబట్టి సో కళ్యాణ్ పేరు రాస్తాడు. సో కళ్యాణ్తో బీభత్సమైన గొడవ పెట్టుకుంటారు, చాలా పెద్ద గొడవ జరుగుతుంది. మధ్యలో రితు కూడా వచ్చింది అనమాట. బికాస్ ఆఫ్ రితు కెప్టెన్ నామినేట్ చేయడానికి లేదు, సో అయినా కానీ రితుని నామినేట్ చేస్తానని చెప్పి లాస్ట్ వీక్ కూడా ఒకసారి ఒక మాట చెప్పాడు కాబట్టి సో ఆ కుండ బద్దలు కొట్టే టాస్క్ తర్వాత సో అక్కడే కదా సో చాలా గట్టిగా చెప్పారు. సో రితుని కూడా నామినేట్ చేయాలని ఉంది, రితుని కూడా నామినేట్ చేస్తానన్నట్టు చెప్పారు. సో ఒకటే ఇచ్చారు కాబట్టి అక్కడ కళ్యాణ్ డెమోని మాత్రమే నామినేట్ చేశాడు. సో అందుకని తనను కూడా బ్లేమ్ చేశారు కాబట్టి డెమోన్కి సపోర్ట్గా వెళ్ళింది అనమాట రితు. సో రితు డెమోన్ వర్సెస్ కళ్యాణ్ చాలా పెద్ద ఫైట్ జరిగింది. ఫైట్లో ఎడ్జి ఎవరికి వచ్చింది ఏంటి అంటే సో అంత పెద్ద ఫైట్లో ఓట్స్ ఎక్స్చేంజ్ చేయడం అనేది సర్వసాధారణం. అది ఎంతవరకు ఎపిసోడ్ వేస్తారు, మరి ఈ పచ్చి బూతులు తిట్టుకున్నారా అనుకుందాం కాసేపు, గలీజ్గా తిట్టుకున్నారా అనుకుందాం కాసేపు, వేస్తారనుకున్నారా ఎయిర్. అసలు హౌస్లో ఒక్కొక్కసారి నోట్లోంచి మాటలు వచ్చేస్తాయి, మీకు తెలుసో లేదు ఓకేనా. నార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా బూతులు వస్తాయి వాళ్ళ నోట్లలో నుంచి, అవన్నీ తీసేస్తారు. జనాలకు అర్థం కాదు బేసిక్గా, వాళ్ళు ఎలా బాబు అంత కంట్రోల్గా ఉంటారు, కంట్రోల్గా ఏముండరు. కాబట్టి మీరు ఆల్రెడీ సీజన్లకి వచ్చిన వాళ్ళని అడగండి, చెప్తారు. తిట్టుకుంటారు, బరాబర్ తిట్టుకుంటారు, బూతులు అవి కట్ చేస్తారు, అంతవరకు లేపేస్తారు, సెగ్మెంటే లేపేస్తారు. ఆ బూతులు సెగ్మెంట్ వచ్చేస్తాయి. చాలా మంది హౌస్లో చాలా బూతులు తిట్టుకున్నవి కూడా ఉన్నాయి, మరీ పర్సనల్గా వెళ్ళి తిట్టుకున్నవి కూడా ఉన్నాయంట. నాకు చెప్పారు చాలామంది, బయటకు వచ్చిన కంటెస్టెంట్ ఒకళ్ళిద్దరు చెప్పారు నాకు, అసలు ఒక రేంజ్లో తిట్టుకున్నారంట. అవి ఇక్కడ మీరు చెప్తే చెవులు పూసుకుంటారు, చాలా వల్గర్ వర్డ్స్. అది ఎలాంటిదంటే ఆ మాటలు చెప్తే బయట హత్యలు జరిగిపోతాయి. అలాంటి మాటలు ఎవరినైనా అంటే వేరే వాళ్ళు అలాంటి మాటలు కూడా తిట్టుకుంటున్నారంట లోపల. అవన్నీ మనకి ఏమైనా చూపిస్తున్నారా? లేదు కదా. సో ఒకవేళ కళ్యాణ్ అలాంటి మాటలు తిట్టున్నా కూడా చూపించరు. ఇప్పుడు అక్కడ ఏంటంటే వరస్ట్ ఫెలో, అది ఇది ఇంకొంచెం బెటర్గా, సిగ్గుందా, బుద్ధుందా, మనిషివేనా, ఇలాంటి మాటలు పెద్ద క్రైమ్గా కనిపిస్తాయి ఆ హౌస్లో. ఎందుకంటే మ్యాగ్నిఫైర్ గ్లాస్ పెట్టుకొని చూస్తుంటాం కాబట్టి. సో ఒకవేళ అలాంటివి ఏమన్నా అంటే ఉంచుతారేమో తప్పితే ఇంకా అమ్మనా బూతులు తిట్టుకుంటే అవి ఏమి ఉంచరు దాంట్లో ఓకేనా. సో దానివల్ల కళ్యాణ్కి ఏదో బ్యాక్ ఫైర్ అవుతుంది, దానివల్ల కళ్యాణ్కి ఏదో చెడ్డ పేరు వచ్చేస్తుంది. నిన్న జరిగింది, రిలే లైవ్ వేస్తారు, బోల్డ్ కట్ చేసుకుంటే వెళ్తారు ఓకేనా. సో ఒకవేళ తిట్టాడా కళ్యాణ్ అంటే అంత గట్టిగా కళ్యాణ్ డెమోని తిట్టిందంతా ఏం లేదని క్లియర్గా తెలుస్తుంది వస్తున్న అప్డేట్ ప్రకారం. సో అది కళ్యాణ్కి అంత మైనస్ అంటే అంత మైనస్ కాదు అని మనకు వచ్చిన అప్డేట్ అనమాట. ప్రోమో చూసిన ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. ఆ నెక్స్ట్ సంజన గారు వర్సెస్ దివ్య జరిగింది అంట. సో సంజన గారు వర్సెస్ దివ్య, మేబీ సంజన గారు దివ్య పేరు రాసుంటారు ఈజీగా. సంజన గారు భరణి పేరు రాశారని చెప్పి తెలుస్తుంది కానీ బట్ సంజన గారు దివ్య పేరు రాశారని చెప్పి తెలుస్తుంది. సంజన గారు వర్సెస్ దివ్య జరుగుతుందంట. లేదు సంజన గారు భరణి పేరు రాసి మేబీ అక్కడ ఏమైనా ఇష్యూ జరిగి దివ్య గారిని మధ్యలో లాక్కొచ్చి దివ్య గారు వర్సెస్ సంజన జరుగుండొచ్చు. సంజన గారు మాటల తూటాలు వదిలారంట, మామూలు కూడా కాదు, షీల్డ్ పగిలిపోయినట్టుంది సో దివ్యకి. ఎందుకంటే దివ్య బాస్ట్ అవుట్ అయింది, దివ్య ఏడ్చిందంట. సో అది టాక్ ఆ రేంజ్లో సంజన గారు వేసుకున్నారంట. ఇంకా అయిపోయింది, ఇంకా వాళ్ళ అల్లుడు వచ్చి అంతా మోటివేట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఏమైనా చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ అనుకుంటామంటే ఎవరు చూస్తారామని. ఆల్రెడీ ఆమెకున్న స్కోపు, ఆమెకున్న ఛాన్స్లు ఫేడ్ అవుట్ అయిపోయింది. టాప్ 5లో ఒక్క ఫ్యామిలీ తప్పితే ఎవరు పెట్టింది లేదు ఆమెను అక్కడ. సో మరి అలాంటప్పుడు ఆమె ఎంత రేంజ్లో మాట్లాడాలా, ఆ రేంజ్ ఆడికి తీసుకొచ్చింది అనమాట. సో దివ్య వర్సెస్ సంజన గారు, దట్టు చాలా తెలివిగల సంజన గారు. ఆబ్వియస్లీ తనూజ వర్సెస్ దివ్య జరిగింది. తనూజ ఫ్యాన్స్ టాప్ 5లో ప్రతి ఒక్కరు తనూజని పెట్టారు. తనూజ ఫ్యాన్స్ సపోర్ట్ దొరికింది కదా సంజన గారికి. సంజన గారు ఇస్ టూ క్యాలిక్యులేటివ్, కొట్టారు దెబ్బ, గురి చూసి కొట్టారు. అది ఎంత గట్టిగా తగిలిందనేది ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వచ్చింది అనమాట. కళ్యాణ్ దగ్గరికి వచ్చరికి చాలా మంది మాట్లాడేది ఏంటంటే సో కళ్యాణ్ ఇక సుమనన్ను నామినేట్ చేయటం ఏంది, సుమనన్ను నామినేట్ చేయటం ఏంటి అనేది. కళ్యాణ సినిమాలో డైలాగ్ ఉంటుంది, దండలోంచి ఒక్కొక్క పువ్వుని దించుకుంటూ పోదామని స్లోగా. అలాగే ఎవరు అవసరం లేదో ఆల్రెడీ కొడుతున్నాడు. పెద్ద ఫైట్లు చేయాల్సిన అవసరం ఏంది. ఇప్పుడు ఈ అబ్బాయి జోలికి డెమోన్ వెళ్ళాడా, డెమోన్ జోలికి ఈ అబ్బాయి వచ్చాడంటే ఈ అబ్బాయి జోలికి డెమోన్ వెళ్ళాడు. అలాగే ఇప్పుడు సుమనన్న చేసిన తప్పేంటి, ఈయన్ని సుమనన్న అప్పటి వరకు నేను ఉంచుతాను, నేను తీయను అని చెప్పిన సుమనన్న మెజారిటీ ఓట్లు వాళ్ళిద్దరు అంటే రితు డెమోన్ అట్లా వేసేసరికి సో కళ్యాణ్కి వేస్తారనమాట.
ఈయన కళ్యాణ్కి వేస్తాడు. కళ్యాణ్ లోపలికి వెళ్ళిందో చెప్తాడు, డెమోన్ అలా వెళ్ళిపోవటం మంచిది కాదు కదమ్మా, తప్పు కదా అని చెప్పి తూగి చెప్తుంటాడు. ఆయన ఫైనల్ గా డెమోన్కి సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ లోపలికి పంపించడానికి ఈయన కూడా ఓటేస్తాడంట. ఆ మెజారిటీ ఎటువైపు ఉంటే అటు వెళ్ళిపోవటం, ఒక మంచి ప్లేయర్ తీసేస్తున్నప్పుడు సో కొంచెం సపోర్టివ్ గా ఉండాలి కదా, ఉంటానని చెప్పి అలా ఉండకపోవటం ఏంటి అనే పాయింట్ మీద సో సుమనన్న నామినేట్ చేశాడు. ఇప్పుడు సుమనన్న నామినేట్ చేయడం తప్ప కాదా అంటే, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశారా అంటే వేస్తారు భయ్, బరాబర్ వేస్తారు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తే ఏమవుతుంది? వేస్తారు, వెయ్యాలి. పిచ్చుకు మీద ఒక పిచ్చుకు తప్పు చేసింది అన్నప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే ఏమవుతుంది? కొడతాం. పిచ్చుక చిన్నదే అవ్వచ్చు, మరి పిచ్చుక వెనకాల ఉన్న పవర్ పెద్దది కదా. మరి సుమనన్న మామూలుడే అవ్వచ్చు, సుమనన్న ఓట్ బ్యాంక్ ఉందా లేదా? మరి ఆ ఓట్ బ్యాంక్ అనే షీల్డ్ ని డిస్ట్రాయ్ చెయ్యాలి అంటే కొట్టాలి కదా దెబ్బ. మరి దెబ్బ కొట్టకపోతే అట్లా కొడతారు. అందులో తప్పు ఉంది కదా సుమనన్న. సేఫ్ నామినేషన్ ఏమి కదా, పాయింట్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, పాయింట్ ఉండి నామినేట్ చేస్తే సేఫ్ నామినేషన్ అవ్వదు. ఇప్పుడు సుమనన్న అదే చెప్తుండే కదా, సుమనన్న ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ సుమనన్న నామినేట్ చేయకూడదు. సుమనన్న ఎందుకు? పాయింట్ ఉంది కదా. పాయింట్ లేకుండా సుమనన్న సరిగ్గా గేమ్ ఆడట్లేదు, 9 వారాలు అయింది, ఆయన గేమ్ ఆడింది లేదు, టాస్క్ గెలిచింది లేదు, ఒకటి కూడా ఇలాంటి ఎర్రి పుష్పం రీజన్స్ చెప్తే అబ్బా రెడ్డి సేఫ్ గేమ్ అని అనొచ్చు. ప్రాపర్ రీజన్ ఉన్నప్పుడు సేఫ్ గేమ్ ఏంది? రీజన్ కరెక్టా కాదా అని. రీజన్ ప్రాపర్ రీజన్ కాకపోతే సేఫ్ గేమ్, కానీ సుమనన్న నామినేట్ చేస్తే సేఫ్ గేమ్ కాదు. ఓకేనా? సుమనన్న నామినేట్ చేస్తాను, దానికి ముందు సంజన గారిని నామినేట్ చేస్తాను, దానికి ముందు ఇంకొకరు నామినేట్ చేస్తాను, సేఫ్ గేమ్ కాదు. సంజన గారిని అప్పుడు ఆ రోజు తనుజాన్ని చేయబోయి సంజన గారిని చేశారు చూడండి, అది సేఫ్ గేమ్. ఎందుకంటే నామినేషన్ పాయింట్ కరెక్ట్ గా లేదు. నామినేషన్ పాయింట్ కరెక్ట్ గా లేకుండా ఒక పర్సన్ నామినేట్ చేస్తే దాన్ని సేఫ్ గేమ్ అంటారు తప్పితే, నామినేషన్ పాయింట్ ఉండి సుమనన్న నామినేట్ చేస్తే సేఫ్ గేమ్ ఏమన్నారు? సుమనన్న కోసం మార్స్ నుంచి, అంగార గ్రహం నుంచి, ప్లూటో నుంచి వస్తారు జనాలు. మరి అలాంటిది కళ్యాణ గ్రేటా సుమనన్న గ్రేట్ అంటే బరాబర్ సుమనన్న గ్రేట్. అలాంటి సుమనన్నని కళ్యాణ్ నామినేట్ చేయడంలో తప్పే లేదంటున్నా నేను. మరి హౌస్ లో ఉన్న వాళ్ళందరికంటే సుమనన్న ద గ్రేట్, ద బెస్ట్. రైట్, 100% ఓట్లు పడుతున్నాయి సుమనన్నకి, ఆడియన్స్ ఓట్లు. చూడలేమనమా? మరి అలాంటి సుమనన్న టార్గెట్ చేశారంటే కళ్యాణ్ ఎంత గ్రేట్. అసలు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశారు మీరు అంటున్నారు, అసలు మామూలుగా సుమనన్న అని నేనంట. అది అనమాట, పాయింట్లు ఉంటాయన్నమాట. పాయింట్ లేకుండా నామినేట్ చేయరు. సో తనుజా వర్సెస్ ఇమాన్యుయల్ కూడా జరిగింది అంటున్నారు. మేబీ సెకండ్ లెవెల్ జరుగుండొచ్చు. సో ఇప్పుడు డెమోని నామినేట్ చేశారు ఇమాన్యుయల్. సో తనుజా జోలికి మేబీ అప్పుడే పోవడం, మరి నెక్స్ట్ వీక్ ఏమైనా వెళ్తారేమో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు తనుజా గారిని నామినేట్ చేశారు. ఈయన మారడు. నాగబాబు గారు కాదు కదా, కొన్నిదల చిరంజీవి గారు వచ్చి చెప్పినా, లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పినా మారడు. అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక జీవో పాస్ చేసి తీసుకొచ్చినా కానీ ఆయన మారడంతే. ఆయన ఇంకంతే. ఓరే ఓ బాబోయ్, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి నీట్గా చెప్పారు. వాళ్ళ అమ్మగారు 70 ఏళ్ల వయసులో దివ్య మొహం మీద కొట్టేట్టు చెప్పారు, నువ్వు అంత ఎక్స్ట్రాలు చేయి, కొంచెం దూరంగా ఉన్న మా వాడికి నీకే చెప్తున్నానని చెప్పి. వాళ్ళ పాప వచ్చి చెప్పింది, నాగబాబు గారు చెప్పారు, ఇటుపక్క వీళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పింది, మీ బాండింగ్ బాగుంది, క్యూట్గా ఉంది, నీట్గా ఉంది అని చెప్పి ఆయన 3వ ప్లేస్లో పెడితే తల్లి బిడ్డ న్యాయం కొంచెం చూసుకోమని చెప్పడం అనమాట. అది అలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఈయన వెళ్ళి తనుజానే నామినేట్ చేశాడు. అది హైలైట్. ఏం చేస్తాం, ఇంకా అమ్మాయికి సింపతి రాకుండా ఉంటుందా? బరాబర్ వచ్చింది. అరే దివ్యాని వదిలేసి తనుజా నామినేట్ చేయడం ఏంటి అంటే, నాకు సార్ చెప్పారు కదా, సో తనుజా నువ్వే తీసుకొచ్చావు ఫస్ట్ బర్నీ గారిని ఆ ఇష్యూలో. కానీ మేబీ ప్రతిసారి అదే అంటే ఆ రోజు మిర్చి గురించి తినిపించాడు కదా, మేబీ అదే పాయింట్లో తీసుకొచ్చి పెట్టినట్టున్నాడు ఆయన. హైలైట్ ఏంటి తెలుసా ఇక్కడ, దీని వెనక ఉన్న కాయిన్కి అదర్ సైడ్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి ప్యూర్లీ అజంప్షన్ అనమాట. హైపోథెటికల్ సిచ్యువేషన్లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బర్నీ గారు బయటికి లోపలికి వచ్చారు కదా, సో బర్నీ గారు తనుజాతో వచ్చిన కొత్తలో బాగున్నారు, తర్వాత దివ్యతో ఉంటున్నారు. బర్నీ గారు తనుజాకి ఎంత దూరం అయితే, బర్నీ గారు దివ్యకి ఎంత దగ్గర అయితే, ఆల్రెడీ బయటికి వెళ్ళినప్పుడు తెలిసింది కదా, దివ్య వచ్చి బర్నీ గారి తనుజాని అలా చెడగొట్టేసింది, వాళ్ళిద్దరు బంధాన్ని చెడగొట్టేసింది అన్నారు. దాన్ని ఇంకొంచెం గట్టిగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం బర్నీ గారు దివ్యతో ఉంటుండొచ్చు, తనుజా మీద సింపతి తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టు కదా. సో తనుజా గారిని నామినేట్ చేస్తుండొచ్చు కదా, ఇది వాళ్ళ గేమ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా, ఇది నా అజంప్షన్ అనుకుంటున్నాను కదా. ఇదన్నమాట. ఇలా కూడా జరుగుతుండొచ్చు, మనకు తెలియదు కదా మైండ్లో. నాకు ఎందుకో దూల పుట్టి చెప్పారనమాట. ఇది కాదే అంటే, బట్ అక్కడ కనిపిస్తుందో మాట్లాడుతున్నాం కానీ ఎక్కడో సంవేర్ కొడతా ఉంది సీనా, అందుకని చెప్తున్నా మీకు ఓవర్నే. అదన్నమాట సంగతి. సో అక్కడ టూ మచ్గా గొడవ జరిగింది లేదు, అండ్ కొట్టేసుకుంది లేదు, అండ్ కళ్యాణ్కి ఆ మైనస్ అవుతుందా అంటే సో బరాబర్ అంత లేదు అక్కడ. ఓకేనా, తన ఓటింగ్ మీద కంప్లీట్లీ దెబ్బ తగిలేంత లేదు. సో ఏవైతే రూమర్స్ వస్తున్నాయో ఆబ్వియస్లీ వేరే వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో ఆ రూమర్స్ స్ప్రెడ్ చేయడం కోసం అదన్నమాట సంగతి.
ఓకేనా. ఇంకా ద బెటర్ లిస్ట్ తోటి నెక్స్ట్ మళ్ళీ వస్తా వీడియో తోటి, అప్పుడు ఇంకా బెటర్ క్లారిటీ వచ్చింది. ఓకే.